విశాఖలో సందడి చేసిన సోల్మేట్ మూవీ చిత్ర యూనిట్. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లో విడుదలవుతుందని అన్నారు. సోల్మేట్ సినిమా ఫిబ్రవరి నెల వ్యాలంటైన్స్ డే రోజున రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఇది విశాఖ ఫిలిం ఫెస్టివల్లో మల్టిపుల్ కేటగిరీస్లో అవార్డుకు ఎంపికైంది. ఈ నేపథ్యంలో డాబా గార్డెన్ వందలాది మంది కులశేఖర్ సహచర విద్యార్థులు, పూర్వ విద్యార్థులు హాజరై కులశేఖర్ తో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. చిన్నప్పటి నుంచి కులశేఖర్ కు సంగీత సాహిత్యాల మీద ఆసక్తి ఉండేదని, చదువుకుంటున్న రోజుల్లోనే పాటలు రాసి అనేక బహుమతులు పొందారని సహచర విద్యార్థులు తెలిపారు. చదువు తర్వాత ఈనాడు గ్రూప్ లో జర్నలిస్ట్ గా సేవలందించారని, తర్వాత తేజ దర్శకత్వంలో ఉషారన్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన చిత్రం సినిమాలతో గేయ రచయితగా పరిచయం అయ్యారని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి దగ్గర శిష్యరికం చేస్తూ సినీ గీతాల రచనలో మెలకువలు నేర్చుకుని గీత రచయితగా అనేక విజయవంతమైన సినిమాలకు పాటలు రాసినట్లు సన్నిహితులు తెలిపారు. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన భారతీయ విద్యా కేంద్రం చైర్మన్ నాగేశ్వరరావు గారు, కోశాధికారి శ్రీధర్ గారు, బీజేపీ ఎక్స్ఎమ్మెల్సీ మాధవ్ గారు, సత్యరావు గారు, రిటైర్డ్ పొలిటికల్ అధ్యాపకులు రమణమూర్తి గారు, సాంస్క్రిట్ ఉపాధ్యాయులు కృష్ణాచారి గారు, రత్నశేఖర్ ప్రిన్సిపల్ బీవీకే, ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని కులశేఖర్ కి సంతాపం తెలియజేశారు. సున్నిత మనస్కుడైన కులశేఖర్ మరణం తమకు తీరని లోటని పూర్వ విద్యార్థులు సంతాపం తెలిపారు. అండ్ తను నా పార్ట్నర్ సునీల్, అండ్ షీ ఈజ్ చాందిని బగ్గునాని, మై హీరోయిన్, అండ్ శరత్ హీరో, DOP Margal David, Direction Department, and writer Prasad Lakkaraj. We are all here. And music director and editor రాలేకపోయారు, వాళ్ళకి వేరే పనులు పడి. ఆల్మోస్ట్ టీం అంతా ఇక్కడే ఉన్నాము. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, చెప్తూ ఉంటాను. అందరికీ నమస్కారం. నేను మీ చాందిని భగవనాని. మీరు అందరూ వచ్చారు మా మూవీకి సపోర్ట్ చేయడానికి. దీనికి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఇది చిన్న మూవీ నా కోసం లేదు, నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. మంచిగా తెలుగు ఈ మూవీ నుంచి నేను నేర్చుకున్నాను. సో ఇది కొత్త లవ్ స్టోరీ. అండ్ మీకు అన్నీ దొరుకుతాయి. కామెడీ, లవ్, రొమాన్స్, థ్రిల్లర్, క్రైమ్ అన్నీ దొరుకుతాయి. సో మీరు సపోర్ట్ చేయండి, చూడండి. అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ. నా పేరు శరత్ అండి. సోల్మేట్ అనే మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి నటుడుగా పరిచయం అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చి నన్ను ఎంతగానో ప్రోత్సహించిన మా దర్శక నిర్మాతలు రమేష్ చెంబేటి గారికి, సునీల్ బొమ్మగాని గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇవాళ మా సోల్మేట్ మూవీ విశాఖ ఫిలిం ఫెస్టివల్లో మల్టిపుల్ కేటగిరీస్లో అవార్డ్స్ విన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అందులో నాకు బెస్ట్ డెబ్యూ యాక్టర్గా అవార్డు రావడం ఇంకా సంతోషంగా ఉందండి. థ్యాంక్స్ మా ఎఫర్ట్ని గుర్తించి మా మూవీని ఎంకరేజ్ చేసినందుకు విశాఖ ఫిలిం ఫెస్టివల్ వారికి, జ్యూరీ మెంబర్స్కి థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ మా మూవీ గురించి ఒక్క వర్డ్లో చెప్పాలంటే ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ అనే ఒక ఫేజ్ ఉంటుందండి. ఇక్కడ మా మూవీలో లైఫ్లో లవ్ ఉన్న ప్రతి ఒక్కడు ఎలా లవ్ చేయకూడదు, లైఫ్లో లవ్ లేని ప్రతి ఒక్కడు ఎలా లవ్ చేయాలి అనే చెప్పే మూవీయే సోల్మేట్. సో జస్ట్ వాచ్ అవర్ మూవీ అండ్ ఫైండ్ యువర్ సోల్మేట్. అంతే. వచ్చిన పెద్దలందరికీ, మా మీడియా మిత్రులకి థ్యాంక్స్ అండి. సో బేసికల్గా ఏంటంటే ఒక 2 years నుంచి మేము చాలా కష్టపడి ఈ సినిమాకి ఎవ్రీడే ఆల్మోస్ట్ అన్ని క్రాఫ్ట్స్లో వాళ్ళు ఏంటంటే చాలా కష్టపడి ఈరోజు ఒక ఫైనల్ ప్రొడక్ట్ స్టేజ్కి వచ్చామండి. ఈ టైంలో ఏంటంటే మాకు విశాఖ ఫిలిం ఫెస్టివల్ వాళ్ళు ఏంటంటే ఒక మంచి ప్రోత్సాహకాన్ని పుషప్ ఇస్తున్నారు ఈ ప్లాట్ఫామ్ ద్వారా. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలండి. సో ఈ సినిమాకు బేసికల్గా ఈ సినిమా ఏంటంటే ఈ జనరేషన్లో ప్రతి ప్రేమికుల మధ్య జరిగే సంఘర్షణ ఈ సోల్మేట్ మూవీ అండి. ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో ఈ స్టోరీ చూసినప్పుడు లాస్ట్ 2 hours ఖచ్చితంగా వాళ్ళు ఆ సినిమా కనెక్ట్ అవుతారు. సో తప్పక ఈ సినిమాని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం మీడియా మిత్రులకి. ఈరోజు ఇండియన్ ఫిల్మ్ మేకర్ అసోసియేషన్ నుండి విశాఖ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2024 చేస్తూ ఉన్నాము డిసెంబర్ 29లో. ఇక్కడ ఒక 100 మింద మూవీస్, షార్ట్ మూవీస్ అంతా వచ్చాము. ఇక్కడ ఈరోజు అందరూ వచ్చారు. షార్ట్ మూవీస్ అన్నాక ఫ్యూచర్ మూవీస్ అంతా మంచి టీం వచ్చారు, మంచి టీం అందరూ వచ్చారు. కన్నడలో కూడా మంచి మూవీ కూడా అవార్డు ఇచ్చాము. తమిళ, తెలుగు, మలయాళం
మేము అన్ని లాంగ్వేజ్ కూడా ఇచ్చాము. మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, ఈ సక్సెస్ చేయాలని కోరుతున్నాను. టోటల్లీ మొత్తం 600 మూవీస్ వచ్చింది సార్. 600 మూవీస్లో ఒక 100 మూవీస్ ఫైనల్స్ ఇస్తాం మీకు సార్. సోల్మేట్ మన మూవీ ఒక 6 అవార్డ్స్ తీసుకున్నారు సార్. బెస్ట్ మూవీ మేము యాక్చువల్లీ నేను కూడా జ్యూరీలో ఉన్నాను, చూసాను మూవీ. సూపర్ మూవీ సార్. మంచి కథ ఉంది, మంచి ప్రొడ్యూసర్ సూపర్ కదా, హీరో సూపర్ కదా, అలాగే మంచి స్టోరీ. నేను డైరెక్టర్ మీరు ఇస్తే నేను కన్నడ రైట్స్ తీసుకుంటాను, నేను కావాలి సార్. ప్రామిస్ చేయండి సార్.